ఈ వారం విడుదలైన సినిమాల్లో ధనుష్ డైరెక్ట్ చేసిన సినిమా 'జాబిలమ్మ నీకు అంత కోపమా'. అంటే ఈ టైటిల్ ఏంటో డబ్బింగ్ సినిమాకి ఇంత పొయిటిక్ టైటిల్ ఏంటని మనకనిపిస్తది. ఇది తమిళంలో అసలు మనం చెప్పడం కూడా కష్టం. ఏదో పెద్ద టైటిల్ ఉంది. దాని అర్థానికి తగినట్టుగా అంటే తె తెలుగులో దాన్ని 'జాబిలమ్మ నీకు ఎంత కోపమా' అని చెప్పి టైటిల్ పెట్టారు. ఇది టైటిల్‌కి తగ్గట్టుగా అంటే టైటిల్ ఎంత పొయిటిక్‌గా ఉందో సినిమా కూడా ఇంచుమించుగా అంతే పొయిటిక్‌గా ఉందని నాకనిపించింది. అంటే లవ్ స్టోరీస్‌కి పెద్దగా కథ అవసరం లేదు. కథనం అనేది ఇంపార్టెంటు. ఆ క్యారెక్టరైజేషన్స్ ఇంపార్టెంటు. పెర్ఫార్మన్స్‌లు ఇంపార్టెంట్ అనేది నిరూపించిన మరోసారి ప్రూవ్ చేసినటువంటి సినిమాగా దీన్ని చెప్పొచ్చు. ధనుష్ అంతకుముందు కూడా ఒక 2 సినిమాలు డైరెక్షన్ చేశాడు. డైరెక్టర్‌గా కూడా అతను మంచి మార్కులు స్కోర్ చేశాడు. ఇప్పుడు మూడో సినిమాతో కూడా అతను సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. అంటే మామూలుగా మనకు తెలిసిన దాన్ని బట్టి ఏంటంటే, ముందు ఈ సినిమాని తనే హీరోగా చేయాలని చెప్పి అనుకున్నాడంట. నిజానికి ఇది ధనుష్ హీరోగా చేసుంటే ఆహ్, ఇ ఈ ఈ ఇలాగ ఈ ఈ రేంజ్‌లో సినిమా రూపొంది ఉండేది. రేంజ్ అంటే ఈ విధంగా రూపొంది ఉండేది కాదని నాకనిపించింది. ఎందుకంటే లవ్ స్టోరీస్‌కి ఫ్రెషర్స్ ఉంటేనే అది బాగా వర్కౌట్ అవుతది. ఈ సినిమాతో ధనుష్ తన మేనల్లుడిని హీరోగా ఇంట్రొడ్యూస్ చేశాడు. ధనుష్ మేనల్లుడు పవీష్ ఏదో ఉంది పేరు ఆ అబ్బాయి పేరు. ధనుష్ మేనల్లుడు హీరోగా పరిచయం అయినటువంటి ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్. అంటే ఈ సినిమా దీంట్లో అతను కూడా ఒక హీరోలాగా అంటే సాంగ్స్ పరంగా కానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పరంగా కానీ చాలా బాగా అంటే ఒక పెద్ద అసెట్ లాగా జీవీ ప్రకాష్ మ్యూజిక్ ఈ సినిమాకి చాలా పెద్ద అసెట్ అని చెప్పొచ్చు. అంటే ఈ ఈ రోజుల్లో అసలు థియేటర్‌లకెళ్ళి సినిమాలు చూసే ఆడియన్స్ అంటే యూతే. కాబట్టి ఈ ఈ యూత్‌ని ఇది అట్రాక్ట్ చేసే సినిమాగా మనం చెప్పొచ్చు. యూత్ అనే గాదు యూత్‌ఫుల్ ఆడియన్స్ ఎవరైతే ప్రేమ కథల్ని ఈ యూత్‌ఫుల్ సినిమాల్ని ఇష్టపడతారో వాళ్ళందరినీ కూడా ఎంటర్‌టైన్ చేసే సినిమాగా మనం క్లుప్తంగా చెప్పొచ్చనమాట. అంటే కథగా చెప్పాలంటే పెద్దగా ఏముండదు. ఏంటంటే చదువుకుండా ఉండగానే డిగ్రీయో లేదంటే ఇంజినీరింగ్‌లో ఉండగానే హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అది బ్రేకప్ అవుతది ఆ అమ్మాయితోటి. బ్రేకప్ అయిన తర్వాత దాన్నే తలుచుకుంటూ బాధపడే కొడుక్కి వీలైనంత త్వరగా పెళ్లి చేసి ఆ బాధ నుంచి ఆ కొడుకుని బయటపడేయాలని ప్రయత్నం చేస్తుంటారు తల్లిదండ్రులు. అందులో భాగంగా ఈ అబ్బాయికి ఇంకొక సంబంధం చూడడం, ఆ అమ్మాయి తన క్లాస్‌మేట్ అయ్యుండడం. తర్వాత ఆ అమ్మాయి మనిద్దరం కొద్ది రోజులు ట్రావెల్ చేసిన తర్వాత అప్పుడు మనం డెసిషన్ తీసుకుందాం అనుకుని నిర్ణయం తీసుకొని ఆ క్రమంలో ఈ అబ్బాయి తన లవ్ స్టోరీ చెప్పుకోవడం. ఎందుకు తను మొదట ప్రేమించిన అమ్మాయితో బ్రేకప్ అవ్వాల్సొచ్చిందనేది చెప్పడం కథ. అంటే ఆ స్టోరీ గూడా ఏదైతే ముందు ఈ పవిష్ అన్న అబ్బాయి ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తాడో, అవన్నీ గూడా ఆ సీన్‌లన్నీ గూడా చాలా ఫ్రెష్‌గా ఉంటది. అంటే హీరో, హీరోయిన్‌లు ఫ్రెష్‌గా ఉంటారు. సన్నివేశాలు గూడా అంతే ఫ్రెష్‌గా రాసుకున్నాడు ధనుష్. వాటిని ప్రజెంట్ చేయడం కూడా చాలా బ్యూటిఫుల్‌గా ప్రజెంట్ చేశాడని చెప్పొచ్చు. ముఖ్యంగా అబ్బాయి అంటే మా ధనుష్ వాళ్ళ మేనమామ ఒకాయనేమో 'సెల్వరాఘవన్' డైరెక్టరు. వాళ్ళ తాత కూడా ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ 'కస్తూరి రాజా' ఏదో ఉంది పేరు. అలాగే ధనుష్ కూడా మంచి అందువల్ల ఆ జీన్స్‌లో అతనికి ఉందేమో గానీ, ఈ పవిష్ పెర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్‌గా అనిపించింది. ఎక్కడ కూడా కొత్త కుర్రోడు యాక్ట్ చేస్తున్న సినిమాలాగా మనకనిపించదు. చాలా ఈజ్ ఉంది ఆ అబ్బాయికి. ఆహ్, హీరోగా అతనికి మంచి ఫ్యూచర్ ఉంది. అంటే ఈ సినిమాతోటి ఒక మంచి ఆహ్, ఇది పడినట్టే ఆ అబ్బాయికి. మంచి ఎంట్రీ ఇచ్చాడు. అంటే తన మేనల్లుడికి ధనుష్ ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు. తమిళ్ ఇండస్ట్రీకి కానీ, లేదంటే మన సౌత్ ఇండియా ఇండస్ట్రీకి కానీ ఒక హీరోని ప్రెజెంట్ చేశాడని మనం చెప్పొచ్చు. అలాగే ఇందులో ప్రియా ప్రకాష్ వారియర్ ఉంటది. ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ కూడా బానే ఉంటది. అంటే మామూలుగా ఈ యాక్షన్ సినిమాలు, లేకపోతే ఈ ఫ్యామిలీ డ్రామాలు ఇటువంటి ఇష్టపడే ఆడియన్స్‌కి మాత్రం అస్సలు ఈ సినిమా నచ్చదు. అటువంటి వాళ్ళు ఈ సినిమా జోలికి వెళ్ళకుండా ఉండడమే బెటరు. అలా కాకుండా లాజిక్‌లు దీంతో ఏం సంబంధం లేకుండా సరదాగా మంచి దీనితోటి యూత్‌ఫుల్ సీన్స్ తోటి వెళ్ళిపోయే సినిమాని ఇష్టపడే వాళ్ళని ఖచ్చితంగా ఇది అలరిస్తది. అండ్ ముఖ్యంగా ఇక్కడ మనం ధనుష్‌ని అభినందించాల్సిన విషయం ఏంటంటే, జనరల్‌గా లవ్ స్టోరీస్ అనగానే మితిమీరినటువంటి ఆ కెమిస్ట్రీ పేరుతోటి ఆ రొమాన్స్ కానీ, లేకపోతే ఇవి చాలా లిప్ లాక్ సీన్స్ కావచ్చు, లేదంటే హగ్గింగ్ సీన్‌లు కావచ్చు.
ఇలాగా చాలా అంటే మనం చూడలేనటువంటి విధంగా సెన్సార్ సెన్సార్ చేయాల్సినటువంటి అంత ఘోరంగా కొన్ని సీన్లు తీస్తుంటారు. కొన్ని సినిమాలు తీస్తుంటారు. ఇందులో ఇది యూత్‌ఫుల్ లవ్ స్టోరీ అయినప్పటికి కూడా ఎక్కడ అంటే ఆ హీరో, హీరోయిన్‌ల మధ్య అటువంటి అనవసరమైనటువంటి సీన్‌లు ఇరికించడం కానీ, లేకపోతే అసభ్యతని చొప్పించడం కానీ, కమర్షియాలిటీ పేరుతోటి హీరోయిన్‌ని అందంగా చూపించడం, లేకపోతే ఇంకో దాని పేరు చెప్పి అసభ్యతకి ఎక్కువగా పెద్దపీట వేస్తుండడం మనం రొమాంటిక్ సినిమాల్లో, యూత్‌ఫుల్ లవ్ సినిమాల్లో చూస్తుంటాం. ఈ ఈ ఇందులో ధనుష్ అటువంటి ప్రయత్నం ఏమీ చేయలేదు. అసలు ఆ జోలికి వెళ్ళలేదు. చక్కగా ఒక సకుటుంబ సమేతంగా ఇంటిల్లిపాది కూర్చొని చూసి ఆస్వాదించగలిగేలాగా ఈ సినిమాని తీర్చిదిద్దాడు. దానికి కూడా అందుకుగాను కూడా మనం ధనుష్‌ని మనం అభినందించాలి. ముఖ్యంగా ఏంటంటే, నేను అసలు ఈ సినిమా రిలీజ్ అవుతున్న ఒక 2, 3 రోజుల వరకు కూడా ఈ సినిమా కూడా ఉందా అనేలాగా, అంటే ఎక్కడ కూడా ప్రమోషన్స్ మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. కావాలంటే ధనుష్ చెన్నై నుంచి వచ్చి ఇక్కడ అతనికున్న పరిచయాలతోటి పెద్ద హీరోలందరినీ పిలిచి పెద్ద స్థాయిలో ప్రచారం అది చేసే అవకాశం ఉన్నప్పటికి కూడా అతను ఎందుకు అంటే ఈ సినిమా మీద ఏ విధమైనటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఉంటేనే బాగుంటుందని అతను స్ట్రాటజిక్‌గా అనుకున్నాడో ఏమో మనకు తెలియదు. కానీ అసలు ఏ విధమైనటువంటి పెద్ద స్థాయిలో ఎక్కడ ప్రచారం నిర్వహించకుండానే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి ఏ విధమైనటువంటి అంచనా లేకుండా లవ్ స్టోరీస్‌ని ఇష్టపడే ఆడియన్స్ థియేటర్‌కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పూర్తి స్థాయిలో ఎంటర్‌టైన్ అవుతారు. ఈ సినిమాకి మనం ఒక 3/5 రేటింగ్ ఇవ్వచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.